తెలంగాణలో భూదాన ఉద్యమం. ఉద్యమాలకు భూమికి అవినాభావ సంబంధం ఉంది. ప్రాచీన కాలం నుంచి రాచరికం అంతమయ్యే వరకు రాజులు భూభాగాల కోసమే యుద్ధాలు చేశారు. ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయానికి ఆధారం భూమే. రాజ్య ఆదాయానికి భూమి శిస్తే ముఖ్య ఆధారంగా ఉండేది. అయితే 20వ శతాబ్దం మధ్యకాలంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఆయుధ పోరాటాలు జరిగాయి. ఈ క్రమంలోనే అహింసా పద్ధతిలో భూదానోద్యమం పుట్టింది. మహాత్మాగాంధీ సాంఘిక పునర్నిర్మాణం, అందరి సంక్షేమం అనే అంశాలతో జాన్ రస్కిన్ రచించిన అన్జూదీ లాస్ట్ను సర్వోదయ పేరుతో గుజరాతీలోకి అనువదించారు. దాని ప్రేరణతో గాంధీజీ ముఖ్య శిష్యుడైన వినోబా భావే భూదానోద్యమాన్ని తెలంగాణలో ప్రారంభించారు. ఆయన తన పాదయాత్ర ద్వారా తెలంగాణ మొత్తం పర్యటించి కొన్ని వేల ఎకరాల భూమిని భూస్వాముల దగ్గర్నుంచి దానంగా పొంది భూమి లేని పేదలకు పంచాడు. తెలంగాణలో వినోబా భావే పర్యటన, భూదానోద్యమ పుట్టుక తెలంగాణలోని నల్గొండ, వరంగల్ జిల్లాల్లో కమ్యూనిస్టుల హింసాత్మక భూ పోరాటాలు, అశాంతి గురించి విన్న వినోబా భావే తాను తెలంగాణలో ఒక శాంతి సైనికునిగా ప్రకటిస్తానని ప్రకటించాడు. సర్వోదయ సమితి సమావేశానంతరం తన తెలంగాణ పర్యటనను ప్రారంభించాడు. ఆయన యాత్ర 1951 ఏప్రిల్ 15న శివరాంపల్లి నుంచి ప్రారంభమైంది. ఆయన వెంట డాక్టర్ మేల్కోటే, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మొదలైన వారున్నారు. ఏప్రిల్ 16న హయత్ నగర్లోనూ, 17న బాట సింగారంలోనూ బస చేశారు. ఏప్రిల్ 18న ఉదయం 9 గంటలకు వినోబా భావే బృందం నల్గొండ జిల్లా భువనగిరి తాలూకా పోచంపల్లికి చేరింది. ఈ గ్రామం కమ్యూనిస్టు కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా ఉండేది. వినోబా భావే గ్రామంలోకి ప్రవేశించగానే ముందుగా హరిజన వాడని సందర్శించాడు. అక్కడ ఉన్న కొందరు హరిజనులు తమకు కొంత భూమిని ఇప్పించమని కోరారు. దానికి వినోబా భావే వారితో సాయంత్రం జరిగే గ్రామసభకు రమ్మనమని కోరాడు. ఆ గ్రామసభలో వినోబా భావే హరిజనులకు మీకు ఎంత భూమి కావాలని అడిగాడు. దానికి వారు మాకు 40 కుటుంబాలు ఉన్నాయి, ఒక్కొక్క కుటుంబానికి 2 ఎకరాల చొప్పున 80 ఎకరాలు కావాలని అడిగారు. ఆ సభలో వినోబా భావే మాట్లాడుతూ వీరి సంగతి ప్రభుత్వానికి ఏమైనా రాయగలమా అని అడిగారు. ఈ హరిజనులు అడిగే భూమి ఎవరైనా భూస్వాములు ఇవ్వగలరా అని గ్రామస్తులను ప్రశ్నించాడు. దీంతో ఆ గ్రామానికి చెందిన వెదిరే రామచంద్రారెడ్డి అనే భూస్వామి లేచి 100 ఎకరాల భూమిని దానంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఆశ్చర్యానికి గురైన వినోబా భావే ఇది కలయా నిజమాని అన్నాడు. రామచంద్రారెడ్డి అప్పుడే దాన పత్రాన్ని రాసి వినోబా భావేకి ఇచ్చాడు. ఈ విధంగా భూదానోద్యమం పుట్టింది. భూదాన యజ్ఞ సమితి దానం వచ్చిన భూమిని పంచడానికి, ఆ కార్యకలాపాలను క్రమబద్ధం చేయడానికి 1951 జూన్ 7న వినోబా భావే భూదాన యజ్ఞ సమితిని ఏర్పాటు చేశాడు. ఈ భూదాన యజ్ఞ సమితి కన్వీనర్ ఉమ్మెత్తుల కేశవరావు, సభ్యులుగా కేతిరెడ్డి కోదండరాం రెడ్డి, సంగం లక్ష్మీబాయిలను నియమించాడు. వీరిని రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరాడు. అక్కడ జరిగిన సమావేశానికి నాటి హైదరాబాద్ రాష్ట్ర రెవెన్యూ మంత్రి బి రామకృష్ణారావు హాజరై భూముల పంపకానికి సంబంధించిన చట్టాలను రూపొందిస్తామని ప్రకటించాడు. తర్వాత హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం 1951వ సంవత్సరం భూదానానికి సంబంధించిన చట్టాన్ని ప్రకటించింది. వినోబా భావే తన మొదటి పాదయాత్రలో 51 రోజుల్లో 151 గ్రామాలను దర్శించి 12,000 ఎకరాల భూమిని దానంగా పొందాడు. 500 తగాదాలను పరిష్కరించాడు. భూదానోద్యమం భారతదేశ వ్యాప్తంగా విస్తృతమైంది. భారతదేశంలోని దేశీయ సంస్థానాలన్నింటిలో హైదరాబాదు పెద్దది. తెలంగాణలోని మొత్తం గ్రామాల సంఖ్య 10,095. భారత ప్రభుత్వం 1948లో హైదరాబాద్ సంస్థానంపై పోలీసు చర్య జరిపింది. దీంతో ఈ సంస్థానం అసఫ్ జాహీ పాలన నుంచి విముక్తమై భారతదేశంలో విలీనమైంది. హైదరాబాదు రాజధానిగా హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది.